సో హాయ్ మామ అందరికీ నమస్తే. మరో కొత్త వీడితో ముందుకు వచ్చేసామన్నమాట. ఇవాళ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ పార్ట్ 2 అనమాట. మనమైతే వాటికైతే ఏరేషన్ పెట్టేసి అయితే ట్యాంక్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మన 4 సైడ్ గ్లాస్ అయితే శుభ్రం క్లీన్ చేసుకుని అయితే పార్టేషన్ గ్లాస్ అయితే రిమూవ్ అయితే చేశాను. గ్లాస్ని అయితే రిమూవ్ చేసిన తర్వాత అయితే జాగ్రత్తగా దానికి అయితే ఒక సైడ్ అయితే పెట్టేసాను అనమాట. దాని తర్వాత అట్లా ఉన్న పార్టేషన్ క్లిప్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే రిమూవ్ అయితే చేశాను. దాన్ని చేసిన తర్వాత అయితే హీటర్ కూడా రిమూవ్ అయితే చేసేసాను. మీరైతే చూసుకోవచ్చు కింద అయితే ఏ విధంగా ఉందో గత్తర కింద. ఇదంతా క్లీన్ చేసినప్పటికైతే నాకైతే 3 అవర్స్ టైం అయితే పట్టిందనమాట. మన ట్యాంక్ అయితే డైరెక్ట్ సన్లైట్ పడడం వల్ల అయితే యాల్గే అయితే ఫామ్ అవుతుందన్నమాట. దాని గురించి అయితే లాస్ట్ ఒక ట్రిక్ అయితే చేసాను. దాని అయితే మీరు స్క్రీన్ మీద అయితే లాస్ట్ వేస్తాను. వాటర్ టీడీఎస్ అయితే పర్ఫెక్ట్ మెయింటైన్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లో అయితే కొద్దిగా రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసాం అనమాట. యాడ్ చేసిన తర్వాత అయితే మన ఫిషెస్ని రెండింటిని కూడా అయితే టెంపరేచర్ అట్లిమెంట్ పెట్టేసాము అనమాట. దాంతోపాటు పార్టిషన్ గ్లాస్ కూడా అయితే పెట్టేసాము. మనమైతే ఒక 15 మినిట్స్ అట్లిమెంట్ ప్రాసెస్ చేసిన తర్వాత అయితే 2 ఫిషెస్ని కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడొచ్చు మన ఫ్లోరన్ గడ్ అయితే చిన్న ట్యాంక్లో ఉండాలి, ఎప్పుడు రిమూవ్ చేస్తారనేది చూస్తున్నాడు వాడు. దాంతోపాటు మనం కొత్తగా తెప్పించిన కేఎంఎల్ ఉంది కదా, దాన్ని కూడా అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. రిలీజ్ చేసిన తర్వాత అయితే దాంట్లో అయితే మనం స్పాంజ్ ఫిల్టర్స్ అయితే పెట్టేసి టాప్ అయితే పెట్టేసామట. మీకైతే ఇందాక చెప్పాను కదా, సైడ్ అయితే ఒక డైరెక్ట్ సన్లైట్ పడుతుందని చెప్పేసి దాని గురించి అయితే ఒక థర్మాకోల్ షీట్ అయితే ఇలాగైతే సెట్ చేశాను అనమాట. మనమైతే ఎంత కష్టపడిన తర్వాత అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు ఎంత అందంగా అయితే వచ్చిందో. దీన్ని చూడగానే నా దిల్ అయితే ఖుషి అయిపోయింది అనమాట. 3 అవర్స్ కష్టపడిన దానికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయిందన్నమాట దీన్ని ఇలా చూడగానే. మన దాంతోపాటు చెన్నాస్లో అయితే ఒక ప్లే పాట్ అయితే పెట్టి చిన్న హైడింగ్ స్పాట్ కూడా అయితే ఇంకొక ప్లాస్టిక్ పైప్ అనేది యాడ్ చేసామంట. ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో సపోర్ట్ చేసినట్టయితే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి.